దొడ 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 దొడ. ఇన్ని ఎలా విపరీతమైన పురుగు. చిన్నపిల్లల దారంటే వెళ్తారు కదా, వాళ్ళకి ఇబ్బంది అయిపోద్దని చెట్టు అయితే అలా కొడుతున్నాను. వీలైతే ఇప్పుడు వేడి నీరు కూడా వేసేద్దాం దాని మీద. దగ్గరలో దీపో తెలుసుగా, ఇక్కడ ఇది కొట్టేసాను ఆల్రెడీ. ఇదే ఉంది ఇంకా కొట్టాలి. ఈ సైడ్ నుంచి పెద్ద చాలా ఎక్కువ ఉంది. ఇదిగో ఎంత పురుగు ఉంది చూడండి. చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా దారంటే వెళ్ళి. అయితే ఏమైంది కానీ ఈసారి మాత్రం చాలా వరకు ములంకాడలకు అయితే అయిందాను, తిన్నాను బాగా. అక్కడ పాదు కూడా వీడియో మనం క్లారిటీకి పెట్టచ్చు. ఇప్పుడు ఎవరు లేకపోయినా పర్లేదు, నువ్వు ఒక్కదాన్ని తీసుకుని పెట్టుకోవచ్చు. కూర వండుదామా వంకాయలు? నాకు వంకాయలు పడదు, ఎలర్జీ ఉంది నాకు. సో తప్పదు అని తీసుకున్నా. ఇవే 20 రూపీస్ అనమాట. అర కేజీ ఉంటే అన్నారు. అర కేజీ 30 రూపాయలు అంట, పావు కేజీ 15 రూపాయలు. అయితే నాకు 20 రూపాయలు వేసేయండి, ఇంకా 5 రూపాయలు ఏం. సన్న మంట మీద పెట్టేస్తాను. ఇదిగో సన్న మంట మీద పెట్టేసినాను రైస్ అండ్ కూర కూడా. నేనైతే రిలీఫ్ అయిపోతాను కాసేపు ఇలా ఇదిగో మంచం మీద రిలీఫ్ అయిపోయాను అనుకో, అప్పుడు అది మగ్గేలోపు నేను వేసిపోతాను. ఒక 10 మినిట్స్కి మగ్గుతాయి అన్నమాట సన్నప్పుడు మంట మీద పెడితే. తెల్లవారిని వేసిన, ప్రేయర్ చేసుకున్నా, కొంచెం బైబిల్ చదువుకున్నా, ఇంకా ఈ దుప్పటి బొంతల గట్ట ఇచ్చేసుకున్నా మొత్తం తుడిసిన, అవతల ఆరబెట్టని తుడిచిన, గిన్నెలు దోమిన, నీరు ఓ 3 బిందెలు నీరు తెచ్చిన, ఇంకా అలాగా పని చేసిన, ఇంక వంటకు రెడీ అయిన. వంట టీ తాగిన, వంటకు రెడీ అయిన. నేను ఇప్పుడు ఇంకా ఆవులు, కోళ్ళు, కుక్కల మేకాయ్ చూడు ముద్దాడుతుంది. వెళ్ళు అక్కడికి వెళ్ళి పచ్చిగడ్డ ఉంది, వెళ్ళు. ఇగో ఒకసారి ఆవు. ఇది ఉంది కదా గింజ, ఇందులోనూ కుడుతుంది, గింజ ఉంది, తింటుంది కదా ఆవు. పచ్చది కొట్టాం కదా ఇవన్నీ, అదంటండి ఇది వేడిగుంది, విరిగి తింటుంది కాసేపు ఆగినంత. ఎవరు ఆవైతే ఏముంది ఫ్రెండ్స్. అబ్బాయి ఎంత చక్కగా సపరేతుంది. తాగు.